చూసారు కదా, లాస్ట్ టైం మనం ఎంతగానో నవ్వించిన గలాటా గ్యాంగ్ మరొక మంచి కాన్సెప్ట్ తో మన ముందుకు వస్తున్నారు. అంటే ఈ రోజు కాన్సెప్ట్ వచ్చేసి బ్యాచులర్స్ అందరూ కలిసి ఒక బర్త్డే పార్టీ చేసుకుంటే ఎంత రచ్చరచ్చగా ఉంటుందో చూపించడానికి మన ముందుకు వస్తున్నారు గలాటా గ్యాంగ్. లెట్స్ వెల్కమ్ గలాటా గ్యాంగ్. అరే మామ, ఈరోజు విశేషం తెలుసురా? ఏంట్రా వదిలేరా? అరే మామ, నీకు వదిలే మామా అరే నీకు తెలీదా? ఏంట్రా మీరు ఎలా తయారయ్యారు? అరే ఏంట్రా నీళ్ళెవరైనా వదిలేసిందా? అబ్బాబ్బా, లవర్ కాదురా, ఇదేనారా ఫ్రెండ్షిప్? ఏరా మామ, నీకు గుర్తులేదా? పెళ్ళేమన్నా కుదిరిందా ఏంటి? పెళ్ళి ఎవరు చేసుకుంటారా ఈ రోజుల్లో? ఏం ఫ్రెండ్స్ రా మీరు? ఏంట్రా గొప్ప విషయమా? అబ్బా అబ్బా, కొంపేశ్వరన్న పుట్టినరోజా? అరే అదేరా పుట్టినరోజు రా. అరే నాదేరా పుట్టినరోజు. అరే ఏందిరా మీరు? హ్యాపీ బర్త్డే మామా. థ్యాంక్ యూ వెరీ మచ్ మామా. థ్యాంక్ యూ వెరీ మచ్ మామా. ఇదేందిరా, ఇదేం ఫ్రెండ్షిప్? థ్యాంక్స్ ఒకటేనా? సాయంత్రం 6 గంటలకల్లా ఎవరు ఎక్కడున్నా సరే మన సెంటర్ లో పార్టీ ఉంది, వచ్చేయాలి మీరు తప్పకుండా. ఏంద్రా, ఇందాకేమో మొక్కజొన్నలో మాడిపోయినట్టు మాడిపోయింది, ఇప్పుడేమో నిగనిగలాడేస్తుంది మీకు. పార్టీ అంటే మాత్రం ఇలా. అరే మామా, నేను ఆఫీస్కి వెళ్తున్నా, సాయంత్రం మాత్రం మర్చిపోవద్దు. మీరు మరి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చేయాలి, ఓకేనా? ఓకే మామా, నీకోసం ప్రాణమైన ఇస్తాం మామా. అదేట్రా, ప్రాణం ఇస్తారు కానీ డబ్బులు తీరా? ప్రాణమే తీయగలం కానీ డబ్బులైతే లేవు. ఏం ఫ్రెండ్షిప్ రా మీది? సరే గాని సాయంత్రం మాత్రం ఏం చేస్తారో తెలీదు, మొత్తం అన్ని రెడీగా ఉండాలా, మందు స్టెప్ అన్ని, ఓకేనా? తీసుకొని హలో. ఇది కాకి కాదు, కాకులు కానీ తిరిగినాడు, పైన జట్ట పడింది చూడడానికి. ఇల్లు చెట్టు కింద ఉందన్న, వాళ్ళ ఇంటి మీద ఎప్పుడు కాకులే ఉంటాయన్న. కాదరా, ఏదో తద్దినాన్ని పిలిచినట్టు 100-200 అవుతారు. ఎవరిదిరా బర్త్డే ఈ రోజు? ఈశ్వర్ కూడా బర్త్డే చేస్తారా? పెళ్లి కాలవనికంగా బర్త్డేలు చేసుకుంటాడు మకానికి అడుగునికి. సరేలే కాదు, రూమ్ లో ఉన్నాడా వాడు? ఆఫీస్కి వెళ్ళాడా? ఎట్టో ఆ మాట ఇంటి చస్తాడు వాడు, పెళ్లి కాలేదంటే. 30 కాదన్నా, 35. ఒరే 32 వద్దు, 40 రాద్దాం. ఉండే పెళ్లి కూడా మన పెళ్లి చూపు అంటే అది కూడా పోతుంది దానికి. ఏం లేదన్నా, వాడు ఊరికి స్టైల్ గా నేను సింగం ఈశ్వర్ అంటాడు. ఏం లేదు, బయటకు పోతే అన్నా అంటాడు. నా వాని గురించి వదిలేదు, వాని గురించి బట్టి నన్ను పిలిచడం ఏందిరా? అరే ఏడుస్తాడు మామా. సరేరా, నీ దగ్గర ఎంత చెప్పు. నా దగ్గర 100 రూపాయలు ఉంది. నీ దగ్గర? నా దగ్గర 100 ఉంది మామా. నీ దగ్గర? మామ మన దగ్గర 110 ఉంది మామా. అంతా ఎంత? 500 అవుతుందా? వచ్చేస్తుంది. నేనేను కదా, నా దగ్గర లేదురా. ఫోన్ పిల్ల లిమిట్ అయిపోయిందిరా. నీ లిమిట్ ఏంటి మామ? ప్రతిసారి ఏటీఎం కట్ అయిపోయింది రా. ఆధార్ కార్డు కూడా మీరు ఇస్తారన్నా? ఇదోడి ఆడ అప్డేట్ గల ఆధార్ కార్డు ఏటీఎం ఇస్తా అంటాడు. ఇప్పుడు కాకుల కాడికి విన్నాడు, చెప్పంటే ఎన్న కాడ పోతే పేడేస్తారేమో అని చెప్తా. సరే కానీ సరే, ఎంతో కొంత అప్పు చేసాను సార్, 200 వేస్తాను. కేకు ఏదో సాదాకి తెచ్చాను రా, వానికి తినిపించాను అన్న. దాని మీద రిచ్ కేక్ అని రాద్దాం, రిచ్ అయిపోతాయి.
వేసేసాడు బాగా వేసేసాడు. వావ్ సూపర్. కానీ మందు మొత్తం ఆయన చేతి పెట్టిద్దాం. మనం చేద్దాం. సరే కేక్ రెడీగా ఉందా? రెడీ. 400 ఖర్చు పెట్టిద్దాం, 2000 ఖర్చు పెట్టిద్దాం, 2000 ఖర్చు పెట్టిద్దాం. అదేరా మన ప్లాన్. ఎప్పుడు పిసినారితనం చేస్తాడు ఎక్కడ. సరే తీసుకురా కేక్ తీసుకురా. వెళ్ళండి అందరూ. కేక్ తెచ్చేసాను మామ. తెచ్చాం. మరి అన్న చూసుకుంటారా? అన్నకు పెద్ద పెద్ద డీల్స్ ఉన్నాయి. సండి తెచ్చారు, గ్లాసులు, వాటర్ బాటిల్. ఎవరు? ఏంటి ఇంత భారీ బడ్జెట్ సెటప్ వేశారు? ఈ రోజు బర్త్డే జరుగుతుంది. ఎవరిది? మీ అన్నదే. నాకు తెలియకుండానే మా అన్న బర్త్డే చేస్తున్నారా? వాళ్ళు లేకుండా కూడా బర్త్డే జరుగుతుంది ఈడ. నాకు తెలియకుండా. అక్కకు లేక అయిందే డైలాగ్ చెప్పు సరే. అక్కకు లేక అడుక్కుంటే చెల్లు వచ్చి చపాతి కావాలన్నదంట. చపాతి మాకందే ఉంటది. ఎట్లా తెలుసు నీకు? చూసాను చెప్పావా? చెప్పు. ఇంత కడుక్కు తినేది ఎవరు? నువ్వే. డౌట్ వచ్చింది ఎవరికి? నాకే. నువ్వే. అవును, ఈ కేక్ ఇంత బాగా ఎవరు రెడీ చేశారు? కేక్ వాళ్ళు, అదే బేకరీ వాళ్ళు. స్ట్రాబెర్రీ ఏంటి ఇంత బాగుంది? ఒక బ్లాక్ బెర్రీ అడుగుతాదని మీ అన్న ఈ స్ట్రాబెర్రీ తెచ్చాం. ఇంతకీ ఫ్లేవర్ ఏంటి? ఇదే తినే ఫ్లేవర్. ఇదే ఫ్లేవర్ అనుకుంటే జామున్ ఫ్లేవర్. ఇదేంటి క్యాండిల్ తుస్సుమనింది? మీ అన్న ముఖం పుసుమనింది, క్యాండిల్ తుస్సుమనింది. అరే మీ అన్న మొక్కలు ఎక్స్ప్రెషన్స్ ఉంటుందో ఆ క్యాండిల్ కూడా వెలుగు ఉండదు. వస్తాడు మనోడు. సరే వస్తాడు, మీ అన్న వస్తాడు. వచ్చాక చెప్తా. ఏంది వచ్చేది? కేక్ తింటావునా? హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. 350 కేకు. మళ్ళీ హ్యాపీ బర్త్డే టు యు. ఫుల్ బాటిల్ డబ్బులు ఇవ్వాలి. హ్యాపీ బర్త్డే టు యు. ఈ పార్టీ ఖర్చంతా నీదే. హ్యాపీ బర్త్డే టు యు. బిర్యానీ కూడా నువ్వే ఇవ్వాలి. అది మీ చెల్లెలు గిఫ్ట్ చేయాలా? అన్నా మీకోసం నేను ఒక మంచి గిఫ్ట్ తీసుకొస్తాను. థాంక్స్ అమ్మా, నువ్వు అయినా అర్థం చేసుకున్నావు. ఈ ఫ్రాంక్స్ వేస్ట్ అన్నా వీళ్ళు. నీ ఏటీఎం ఎత్తుకోబోతుంది అది చూడు. లేదన్నా, నా డబ్బుతో నేనే మీకు తీసుకొస్తాను. ఏ రాబడి కొడతానమా? సరే ఫ్రెండ్స్ మంచోళ్ళే అమ్మా, అంతా సక్రమంగా చేస్తారు. నువ్వు వెళ్ళు మామా. నీ కోసం ఎంతో గ్రాండ్ గా అరేంజ్ చేసాం. నువ్వంటే అంత ఇష్టం మాకు. చాలా కానీ వచ్చేటప్పుడు 300 రూపాయలు బ్యాలెన్స్ ఉంది, ఇచ్చేసి వచ్చాను. కేక్ డబ్బులు కట్టే. నా పేరు చెప్తే తెచ్చారు అక్కడ కూడా. నీ పేరు కదా, డబుల్ కేక్. నువ్వు కేక్ మధ్యలో వచ్చినప్పుడు తిందా వచ్చాను, అందుకు. ఒకటి అయిపోయింది, ఇంకోటి అయిపోయింది. మమ్మ వాడు ముందే తాగి వచ్చేసాడు. నీ పేరు చెప్పాడు బిల్లు. ధైర్యంగా నీ పేరు చెప్పాడు. బాటలో పేరు చెప్తే సోడా ఫ్రీగా ఇచ్చిందంట. విషయం తెలుసా? మొత్తం అక్కడే 650. ఆగా, నీ పేరు చెప్తే వాడు అన్ని ఫ్రీగా ఇచ్చాడు తెలుసా? బిల్లు కూడా ఫ్రీగా ఇచ్చి 5000 వేసాడు తెలుసా? అన్నా నీ బర్త్డేకు మేము పార్టీ చేసుకుంటామన్నా. అన్నా ఇదేటి మామా, నా బర్త్డే ఏంటి, నా డబ్బులు పోవడం ఏంటి? పుట్టినరోజు అంటే ఈ మాత్రం ఈశ్వరుడు అంటే ఎట్టుండాలన్నా? పోనీలే, ప్రేమ మాత్రం ప్రేమ చూపించారు. అన్ని కరెక్ట్ టైం కి రెడీ చేశారు. చాలు ఫ్రెండ్స్. ప్రేమ బొక్క. ఐ లవ్ యు మై ఫ్రెండ్స్. అరే మామ కేక్ తెచ్చారు, చాక్ ఏదన్నా? చాకు లాంటి వ్యక్తి చాకెందుకు?
వేసేసాడు బాగా వేసేసాడు. అన్న అంటే ఏమనుకున్నావా? చాకు ఇంకొక చాకు ఉపయోగిస్తుంది అన్న, ఉపయోగించదు. కానీ దీనికి పదులు లేదు, ఏ లాభం లేదు. కాదన్న, మంచి చాక్గా ఉంటది, పదులు అని చెప్తున్నా. అన్న నువ్వు బర్త్డే అన్న, ఈరోజు సెలబ్రేషన్ నువ్వు చేసుకోవాలి. కానీ అన్న కొయ్ కొయ్ అన్నా, చాకు లేకుండా ఎలా కోతారా? ఇప్పుడే చెప్పానన్నా, చాకు లాంటి వ్యక్తి చాకు కోయకూడదని. అరే ఎంత చాకు కూడా చాకు లేకుండా కొయ్యలేరురా. సరేనా, మీ ఫీల్ అవుతామంట. అంటే నువ్వు చాకు కాదైతే నేను చాకునే. అయితే చిక్కు నా మరి కొయ్యన్నా. చాకు లేదు కదరా, ఎట్ట ఇప్పుడు? మీ మొహాల గురించి నాకు తెలుసురా, అందుకే మా అన్నకి నేనే చాక్ తెచ్చాను. థ్యాంక్ యూ చెల్లమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. కూరగాయలు నరికేటప్పుడు ఎత్తుకొచ్చింటది, కూరగాయలు నరికేటప్పుడు ఎత్తుకొచ్చింటది. అదే పని కదా నీకు ఇంట్లో. నువ్వు వచ్చి చూసావా? నీ అన్ని చూస్తానండి. సరేలేమ్మా, నాకు ఇష్టమైన స్పెట్స్ తీసుకొచ్చావు. ఇష్టమైనట్టు కాదు, దొబ్బుకోచినట్టయి. నువ్వు చేసే పని నేను ఎందుకు చేస్తాను? మన ఇద్దరం ఒకేసారి కదా చేసేది. అరే ఇద్దరు తోడు దొంగలే. మా చెల్లెమ్మ స్పెట్స్ అయినా తెచ్చిందిరా. మీరేం తెచ్చారు? తెచ్చినవన్నీ మళ్ళీ నా మీద వేసారు బిల్లు. అన్న, ఇది 5,000 ఉంది అన్న, 5,000 ఉంది అన్న, నువ్వేం కంగారు పడకు. కానీ నువ్వు ఒక్క నెల సాలరీ కేక్ కట్ చేయన్నా. ఇది ఊదు ఒక నెల సాలరీ మేము ఊతాం. మేము మొత్తం రాజుగాడు అరిగాడు మిస్ అయ్యాడు. ఏమన్నాడు? వాళ్ళ బిల్లు మేము ఎంజాయ్ చేస్తామన్నా. అవునా? అది కూడా మీరే చేస్తారా? మీరే చేస్తాం. మేము ఉండేసేందుకు. ఈ కేక్ ఏంటి ఇంత చప్పగా ఉంది? తెంగర మొక్కుందన్నా, నువ్వు కేక్ వదులు అట్ట తింటాను, చూసుకో ఒకసారి. ఈ కేక్ పైన ఈ క్రీమ్ ఏంటి చాలా ఎక్కువగా ఉంది? నీ మేకప్ వేసుకునే క్రీమ్ కంటే అదేం ఎక్కువ కాదులే. సర్లే కానీ ఈ కేక్ లో కొలెస్ట్రాల్ ఎంత ఉందో చెక్ చేసావా? మీ అన్నకున్న కొలెస్ట్రాల్ కంటే ఎక్కువ కాదు. నీకు లేవా కొలెస్ట్రాల్? అన్న కొంచెమే అన్న, కొంచెమే అన్న. కొంచెమైంది, ఎక్కువ ఉంది. పట్ట విప్పి చూడు, కొలెస్ట్రాల్ ఉండు అన్నట్టుంది. అన్న సమాజంలో మానవత్వమే లేకుండా పోయిందన్న. ఎందుకురా? నా రాత్రి టెస్ట్ పాస్ అయినా నాకు ఉద్యోగం ఇయ్యలేదన్నా. ఏ టెస్ట్ పాస్ అయినారా? డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్. డ్రింక్ అంటే తెచ్చి ఎవడు పాస్ అవుతారు కదవా? ఎప్పుడు తాగి మారుతా ఉంటాడు. 150 పాయింట్లు వచ్చినాయి అన్న. ఏం పాయింట్లు వేసుకుని పెట్టియా? అన్నా ఏందన్నా ఊగుతాంటాడా? నువ్వే ఊగుతాను. వాడు కాదు ఊగేదే, మన పట్టుకుంటా కింద కాళ్ళు. నేను ఊగితే వాడెందుకు కదులుతాడు? ఒరే నువ్వు కదులుతానే వాడు కదులుతాడు. నేను కదులుతాను. ముందు ఆ కళ్ళు ఎప్పకపోతానే చూడు, కిందికి పైకి ఆడతానే కిందికి. నా మాట వినడం లేదన్న, మధ్యాహ్నం నుంచి నా మాటే వినడం లే. ఇంటికి నీ పిల్ల మాట నువ్వు వింటావు. అన్నా నేను తాగిన రోజు ఇంటికి పోయినా నా పిల్లం గుర్తుపట్టదన్నా. ఎందుకు పక్కింటిలోకి పోతావా? కాదన్నా, నా పిల్లం పుట్టింటికి పోయినా బుద్ధే తాగుతా. అవునా? అటైతే రోజు పుట్టింటిలో పెట్టాలి నువ్వు. అన్న సంసారం అన్నా. సంసారం నీకే ప్రతి ఒక్క కిటికి కొడతాను వాటికి రాత్రిపూట పోయి. ఓ అన్నా రహస్యాలన్నీ చెప్తాండన్నా. అట్టయినా అట్టయితావు గుడి చేతావు, నీ ఇష్టం. అట్టయితే అయ్యో గానీ పార్టీ అంతా అయిపోయాక ఇంటికి వెళ్ళి మనమే పడుకుంటావు కదా, అట్టవు పడుకోడన్నా. వాడు కింద పనుకుంటాడు, పక్కింట్లో పనుకుంటాడు మళ్ళా ఒకసారి. మనకు అలవాటు అయిపోయిందన్న. ఏ మావా, ఈ షర్ట్ ఎక్కడో చూసినట్టుందే. కేక్ దిక్కులేదు మళ్ళీ షర్ట్ ఒకటే. షర్ట్ నిన్న ఇచ్చిన అన్నకే కనీసం కేక్ తెచ్చాం, మందు తెచ్చాం, షర్ట్ కొనుక్కోలేరా నీ బర్త్డేకి? ఫ్రెండ్షిప్ అంటే ఇదేరా. కొత్త షర్ట్ కొనివ్వాలి కానీ వేసుకునే షర్ట్ ఇస్తే ఏం చేయాలి చెప్పు? అంటే నువ్వు వేసుకుని ఆయనకి ఇచ్చావా?
ట్రయల్ చేసి అన్నకి ఇచ్చా. ఒరే, ఇది నా- బాగుందా? పోనీలా ఆయన అదే అని ఇచ్చాడు, మీరేమి ఇచ్చారు? డాడీ ఇద్దునా ఇప్పు ఏదో ఒకటి డాడీ కూడా వదిలిపెట్టవా నువ్వు? వదల్లా ఫ్రెండ్షిప్ ఇచ్చావు కానీ బ్రాండెడ్ బ్రాండెడ్ చేతికున్న ఉంగరాలు మొత్తం నావే కదా మావా. అవును బాబా. ఏం ముత్తూట్ ఫైనాన్స్ ఇద్దరు అన్ని రోడ్లు గోల్లే, కావాలంటే నోట్లో పెట్టుకొని చిక్చి నోట్లు ఎందుకు మింగే కిందికి వచ్చి చెక్ చేసుకుంటాడు. 2 రోజుల తర్వాత సరేగానే ఇంకో ఏళ్ళు గ్యాప్ ఉంది, కట్ పోయి చే- తీసుకురా. కట్ చే- తీసేద్దాం అది. కట్ చేస్తే గ్యాప్ ఉండదు. ఉంగరం తెమ్మని చెప్తున్నాడు. హ్యాపీ బర్త్డే టు యు. నువ్వు హ్యాపీ బర్త్డే చెప్తానవా, బర్త్డే చెప్తున్నావా, బర్త్డే చెప్తున్నావరా? నువ్వేమన్నావే? బర్త్డే అన్నాను, నేనేమన్నానే? బర్త్డే అన్నావు. రెండిట్లో డే ఉంది కదే. అన్న దేవే ఈరోజు ఆ. బర్త్డే. ఒరే నాయనా, మనం చేసేది బరాత్ డే అన్నా. దే అంట ఆ, భరత్ కూడా వచ్చింటే బాగుండు. అన్నా కానీ అన్న లేట్ అయిపోతా. కొయ్యన్నా నువ్వు కొయ్యన్నా. హ్యాపీ బర్త్డే టు యూ. ఏందన్నా ఇది? రేయ్ నువ్వు యాడ పెట్టేవే ముక్కలే ఆ, ఏందన్నా? కేక్ పెట్టలేవు ఇంకా. అన్నా ఏం పెట్టాలా? యాడ ముక్కులు పెడతావేమన్నానికి స్టడీగా ఉండరా. అన్నా, ఏందన్నా కేకు కమ్మగుంది. అయినా రే. కేకు కమ్మగుందన్నా. నైనా ఓ బొక్కకి ఏదైనా బొక్క పెట్టేసి కానీ నోట్లో ఇది పెట్టలేకపోతున్నాం కదా. అన్నా, ఏ ఫోన్ వస్తుంది అన్న. మీరు ఊగుతానన్నా మీరు. హలో ఫోన్ అంట. నాకా? ఆహా, అలాగా? అరే అన్నా, అరే బాబా, పెళ్లి చూపులట నాకు. అమ్మా ఏ బర్త్డేకి పెళ్లి చూపులు. అన్నా, birthday తో శుభవార్త. పెళ్లి సూపులన్నా. అందరూ కేక్ ఎట్టావు, నువ్వు నాకు కేక్ ఎట్టవా? అంటే అరే నాన్న నువ్వు చేయి పెడతావు. చూడన్నా, చూడు కేక్ అరే రే రే మకం పెడతాను చేయి పెడతాను. రే చెడి చూడన్నా, చెయ్యి ఈయనే ఉంది చూడ. రే నాయన నువ్వు అంటే చేయి చెయ్యి ఈడే ఉంది అన్నా. రే కేక్ వద్దేం వద్దు చెప్పు అన్న పెళ్లి చూపు టైం అవుతుందిరా. అయితే నేను వస్తా. నేనంటే ఉండాలన్నా. తాగినోడు ఎందుకన్నా చెడిపోతుంది. ఉన్న సంబంధం పోతుంది, రాక వచ్చింది. పెళ్లికి పోతే సంకల పిల్లలు మనకెందుకు? రే పెళ్లికి పోతే సంకలో పిల్లి ఎందుకు మనకు? అన్నా నేను పిల్ల. అన్న పుల్ అంటే లేదన్నా, నా సొక్క ఇచ్చేయి. రే పరువు పోతుంది ఆ పెళ్ళోళ్ళు అంటే. అన్న నేను సైలెంట్ గా ఉంటాను. రే ఇప్పుడే ఎంత చేస్తాను ఈయన్ని ఆడిపోతే పెళ్లి కాదు. చూడన్నా నేను కదలనన్నా. ఇది ఎన్నిరా రే అన్నా ఇవి ఏడబెట్టామన్నాను. రే కింద పెట్టాలి. ఇది ఆడ పెట్టినా ఇవి పైన పెట్టినా. రే ఇదే చెప్పలేకపోతాను. పెళ్లి కూతురు చూస్తే వాడు ఎట్టు మాడతాడరా. ఎన్నొద్దు. అదే నువ్వు ఎందుకు వేసుకున్న పరువు తీస్తున్నావు కానీ పరువు పోతుంది, తీసుకొని బాబా. అన్నా నా షర్ట్ ఇచ్చి నువ్వు పెళ్లి చేసుకో. నా టైం అవుతుంది పెళ్లి చూపుల కన్నా. అన్నా పెళ్లి చూపులకు పోవాలంటే నా షర్ట్ ఇచ్చా. నా టైం అవుతుంది. నా షర్ట్ ఇచ్చాను నీకు చెప్తాను. అన్నా అందరూ మాట మీద ఉంటే నేను షర్టు మీద ఉంటానా? అన్న ఏమవుతుంది షర్ట్ ఇప్పి చెప్తా. షర్ట్ ఇప్పి ఇచ్చాను. నాది షర్టు. ఈ షర్ట్ పోతే షర్ట్ కొనుక్కోవచ్చా? అన్నా షర్టు కానీ ఇప్పు విన్నా నీ సెట్ నా పెళ్లి అది వదిలి మిస్ అవుతుంది. సరే
సెట్ అయితే ఇప్పిస్తున్నారు కానీ నేనైతే సూపర్ హ్యాపీ. అందరికి కూడా చాలా చాలా ధన్యవాదములు. ఇప్పుతున్నా అక్కడికి వస్తున్నాను. ముఖ్యం హ్యాపీ ఇప్పింగ్ డే ఇప్పింగ్ డే అన్నా. నాకు ఇప్పుడు 2 పార్టీలు వచ్చినాయి అన్నా. ఏమైంది? నీ చేత సొక్క ఇప్పించాడని వాళ్ళతో పెట్టిగా అన్నా. నేను ఓడినా. నాకు ఈ రోజు రెండు ఫుల్లు వచ్చినాయి అన్నా. 5,000 ఇస్తున్నారా? నువ్వు ఊరికే పోగొట్టుకుని ఎందుకు ఇప్పావు షర్ట్ నువ్వు? అరే అలా కాదురా, ఇదే నా ఫ్రెండ్షిప్ అంటే మన మీ బెట్టింగ్ల కోసం ప్రాణ స్నేహితుడు బర్త్డే రోజు ఎంత గ్రాండ్ గా చేసి మనతో పెట్టలే మామ. ఎట్లా గెలిచినాము? ఫ్రెండ్స్ కదా అందరం బార్కి వెళ్దాం రా. ఆల్రెడీ నేను బార్ లోనే ఉన్నా స్టూడెంట్. ఫుల్ బార్ లో ఉన్నా. ఉండరా బాయ్ రా స్వామి ఫ్రెండ్షిప్. బాయ్. హ్యాపీ బరాత్ డే. చూసారు కదా, ఇలాంటి ఒక మంచి స్కిట్ తో మళ్ళీ మన ముందుకు వస్తున్నారు గలాటా గ్యాంగ్. ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు మీ 95 న్యూస్ తగ్గేదేలే.